వెల్కమ్ టు మీటీవీ తెలుగు న్యూస్. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలను అడుగడుగునా నిలదీయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట నియోజకవర్గంలోని నెమ్మికల్లో అభ్యర్థి కృష్ణారెడ్డితో కలిసి రోడ్ షో నిర్వహించారు. ప్రాజెక్టులో నీళ్లు ఉన్నా ఇవ్వకుండా పంటలు ఎండబెట్టిన మూర్ఖులు కాంగ్రెస్ పార్టీ నాయకులని ఫైర్ అయ్యారు జగదీష్ రెడ్డి. కేసీఆర్ అడుగు బయట పెట్టగానే కాంగ్రెస్ నేతల లాగులు తడుస్తున్నాయని ఫైర్ అయ్యారు. రైతుల తరఫున పేగులు తెగేదాకా కొట్లాడే ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమే అని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తెలంగాణ హక్కులను కాపాడుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. నల్గొండ ఎంపీ అభ్యర్థి కృష్ణారెడ్డి రైతు కుటుంబం నుంచి వచ్చాడని, రైతుల బాధలు తెలిసిన నాయకుడని, కృష్ణారెడ్డికి ఓటేసి గెలిపిస్తే పార్లమెంట్లో తెలంగాణ వాదం వినిపిస్తారని అన్నారు. ఈ రోడ్ షోలో మాజీ ఎంపీ మడుగు లింగయ్య యాదవ్, గోపగాని వెంకట నారాయణ, రామచంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు. రైతులకు పరిహారం ఇవ్వండి. మీరు చేపట్టే మా పొలాలు ఎండిపోయినాయి. ఎండిపోయిన పొలాలకు మీరు 3 సార్లు నీళ్లు ఇచ్చి 4వ తడి నీళ్ళు ఏదైతే ఆపినరో దాంతో పొట్టకొచ్చిన పొలాలు ఎండిపోయినాయి. ఆ ఎండిపోయిన పొలాలకు మీరే బాధ్యులు కాబట్టి 25,000 పరిహారం ఇవ్వండి అని చెప్పి కేసీఆర్ అడిగాడు. అంతేకాదు మీరు 2 లక్షల రుణమాఫీ చేస్తానన్నారు, అది చెయ్యండి. రైతు బంధు ఇవ్వలేదు, రైతు బంధు వెంటనే ఇవ్వండి. ఇవాళ ఏదైతే కళ్ళాలలో ఒడ్లున్నాయో, ధాన్యం కేంద్రాలలో ఒడ్లున్నాయో అవి వెంటనే కొనాలి. వెంటనే కొని 500 రూపాయల చొప్పున బోనస్ ఇవ్వాలి క్వింటాల్కు. మీరు మాట ఇచ్చినావు. ఎన్నికల కమిషన్ అడ్డం ఉందని చెప్పకు. నువ్వు ఎన్నికల కమిషన్కు రాయి, నేను మద్దతు ఇస్తా తప్పకుండా. ఓట్లు ఏమైనా గానీ, రాజకీయాలు ఏమైనా గానీ నేను రైతుల కొరకు మద్దతు ఇస్తా అని చెప్పి కేసీఆర్ సూర్యాపేట నుంచి అడిగితే తెల్లవారి వాడు బలిపెక్కువై 100 నీ లిస్టు పంపమన్నాడు. లిస్టు పంపిన తర్వాత 4 గంటలు లిస్టు పంపినా దాని గురించి మాట్లాడకుండా కేసీఆర్ లాగు పీక్తా, కేసీఆర్ కండ్లు పీక్తా, కేసీఆర్ ఇంకేంటియో పీకుతాని మాట్లాడుతున్నాడు. ఏమి పీకలేడు, ఇంత ఏమి కాదు. కేసీఆర్ వెంట్రు కూడా పీకలేడు. తప్పకుండా ఇది దున్నపోతులాగుంది ప్రభుత్వం. దున్నపోతు ప్రభుత్వం మీద మీరు నీళ్లు పోస్తే అది ఇంకా 2 గంటలు పంతది తప్ప లేచి పనికి పోదు. దున్నపోతును లేపి పని చెప్పాలంటే ముళ్ళుగర్రతో పొడవాలి. మీ ముళ్ళుగర్ర మీ చేతిలోనే ఉంది. ఆ ముళ్ళుగర్ర మీ ఓటు రూపంలో ఉంది. ఆ ఓటును మీరు కనుక సరిగ్గా వినియోగించి కారు గుర్తు మీద ఓటేసి కృష్ణారెడ్డిని గెలిపిస్తే రైతుగా కర్ర ఎట్లా పట్టుకోవాలో, దున్నపోతును ఎట్లా ఆడియాలో తెలిసిన కృష్ణారెడ్డి ఆ మీరేసే ఓటును తీసుకొని ఈ ప్రభుత్వాన్ని ముళ్ళుగర్రలాగా పొడిసి తీసుకొస్తాడు, బయటికి లేపుతాడు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే పద్ధతుల్లో మీ కొరకు కొట్లాడతాడు. అందుకే ఇటువంటి యువకుడిని, రైతు అయిన యువకుడిని కేసీఆర్ గారు మీ అందరి ఆశీర్వాదం కొరకు పంపిండు. అందుకే మీరందరూ కూడా తప్పకుండా ఆలోచించి కారు గుర్తు మీద ఓటేసి కృష్ణారెడ్డి గారిని గెలిపియాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ.